టుడే ఐఎమ్ గోన్ టు టాక్ అబౌట్, నేను మాట్లాడబోయే అంశం ఈ రాత్రికాల సమయంలో డీలింగ్ విత్ ద హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, హృదయ కాఠిన్యత్వముతో వ్యవహరించుట అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడవైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. గడి ఆమె చెప్పండి. హల్లెలూయా. నీకు ప్రయోజనము కలుగునట్లు ఏమంటున్నాడు? నేను నీకు ఉపదేశము చేయదను. ఇంగ్లీష్లో చూస్తే ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ టు ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏంటంటే ప్రయోజనం, లాభము. ఆమేన్. లాభసాటిగా నీ జీవితం ఉండడానికి నేను నీకు ఉపదేశం ఇవ్వబోతున్నాను అని వాక్యం అంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. దేవుని ఉపదేశములో లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు దేవుని ఉపదేశమును నువ్వు స్వీకరిస్తే నీ బిజినెస్ లాస్లోకి వెళ్ళదు. నీ బిజినెస్ లాస్లో ఉందంటే దాని అర్థము యూ హ్యావ్ నాట్ లిసన్, లేకపోతే రిసీవ్డ్ ద ఇన్స్ట్రక్షన్. ఆమేన్. ఆ ఉపదేశము నుంచి నువ్వు వైదొలిగావు, లేకపోతే వినలేదు. హల్లెలూయా. ఇన్స్ట్రక్షన్ విల్ కీప్ యూ ఫ్రమ్ డిస్ట్రక్షన్. ఉపదేశము నీ జీవితము నాశనము నుంచి నిన్ను కాపాడుతుంది. ఉపదేశము నీ జీవితము నీ నాశనం అవ్వకుండా, బాధల్లోకి వెళ్ళకుండా, లాస్లోకి వెళ్ళకుండా నీకు కాపాడుతుంది దేవుని ఉపదేశం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రాత్రి మనం ఏం తెలుసుకోబోతున్నాం? గాడ్ వాంట్స్ us టు ప్రాఫిట్ ఇన్ లైఫ్. ప్రాఫిట్ అంటే ఏంటి? మళ్ళీ ప్రాఫిట్ అంటే ప్రవక్త కాదు. ప్రాఫిట్ అంటే లాభం. నువ్వు లాభపడాలి. నీ ప్రయోజనము కొరకు నేను నీకు ఏమి ఇస్తున్నానంట? ఉపదేశము ఇస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశము ఎప్పుడు కూడా ప్రయోజనాలతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ప్రతిసారి కూడా we should strive to listen, receive the instruction from the Lord. దేవుని నుంచి ఉపదేశము పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతుండాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో చాలా శక్తివంతమైన వాక్యం నేను బోధించినాను. ఐ వాస్ టెల్లింగ్, మనం అందరం కూడా ఏం ప్రార్థన చేస్తాం? దేవా నాకు అద్భుతం ఇవి, ప్రభువా నన్ను బాగు చేయి, నాకు స్వస్థత ఇవి, నాకు విడుదల ఇవి, మాకు డబ్బులు ఇవన్నీ ప్రార్థన చేస్తాం. కానీ వాట్ వీ హ్యావ్ టు ప్రే ఇస్, లార్డ్ గివ్ మీ అన్ ఇన్స్ట్రక్షన్. నాకు బోధించు ప్రభువా. హల్లెలూయా. టీచ్ మీ లార్డ్. ఆమేన్. గాడ్ వాంట్స్ us టు ప్రాఫిట్. ద ప్రాబ్లమ్ ఈస్, ఉపదేశము దేవుడిస్తాడు. ఇక ప్రాబ్లం ఏంటంటే ఉపదేశమును స్వీకరించే హృదయం లేదు చాలామంది దగ్గర. దే డోంట్ వాంట్ టు లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్. ప్రాబ్లం దేవుడు చెప్పడానికి కాదు, దేవుడు చెప్తానే ఉంటాడు. దేవుడు ఏదో ఒక విధంగా చెప్తాడు. అక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, వీళ్ళతో బిజినెస్ పెట్టుకోకు, ఆ ఊరికి వెళ్ళకు, వీళ్ళని పెళ్ళి చేసుకోకు. ఆమెను అంటలేరు, చెప్తానే ఉంటాడు. వినం మనం. హల్లెలూయా. వినకపోతే ఏమవుతుందంటే దాని యొక్క పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమేన్. అందుకనే చాలామంది జీవితాలు టుడే దే ఫేస్ లాస్. నాట్ ఓన్లీ బిజినెస్, మ్యారేజ్లో వివాహం తర్వాత ఆ భర్త విడిచి వెళ్ళిపోతాడు, భార్య విడిచి వెళ్ళిపోతుంది. అస్తవ్యస్తమైన జీవితాలు ఎందుకు జీవిస్తారంటే బికాస్ దే ఫెయిల్ టు లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్. ఆ యొక్క ఉపదేశమును వారు వినటములో ఫెయిల్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని ఉపదేశాలు చాలాసార్లు నీ మనసుకి అంత నీకు నచ్చిన విధానంలో ఉండవు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. నీవు అనుకున్నట్టుగా ఉండవు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, అబ్బా ఈ పిల్లోడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది నా కూతురు జీవితం. ఆమేన్. ఎందుకు? 4 ఎకరాల పొలం ఉంది కాబట్టి.
హల్లెలూయా. దేవుని ఉపదేశం నువ్వు వినవు. ఇందులో ఇది నా ఫ్రెండే కాబట్టి ఈయనతో నేను వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది, నా ఫ్రెండ్ కాబట్టి. నువ్వేమనుకుంటావు అంటే దేవుని కంటే నీకు ఎక్కువ తెలుసు అనుకుంటావు. హల్లెలూయా. యు ఫీల్ దట్ యు నో మోర్ దెన్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు అలా ఫీల్ అవుతావో నీ జీవితము వలయంలో చిక్కుకుంటుంది, చిక్కుల్లో చిక్కుకుంటుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నాకు సహాయం చేయి. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు. నీ ఉపదేశము నీకు ప్రయోజనకరముగా ఉండునట్లు నేను నీకు ఉపదేశిస్తా. దీని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రయోజకులుగా చేయాలనే చూస్తున్నాడు. హీ వాంట్స్ అస్ టు ప్రాఫిట్. లాభసాటి అయిన జీవితం మనం జీవించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన ఆశ కూడా అదే. బట్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ లాస్, ఏ లాస్ అయినా సరే, బిజినెస్, మ్యారేజ్, దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్వేర్ నెగ్లెక్టెడ్ టు హియర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని ఉపదేశాన్ని నువ్వు పట్టించుకోలేదు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒక్కోసారి ఉపదేశం వచ్చినా కూడా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఎందుకు? నీ హృదయ కఠినత్వాన్ని బట్టి. హృదయ కఠినత్వం అంటే నేను మొండోన్ని, దేవుని వ్యతిరేకి వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మీ హృదయం కఠినత్వంలో ఉన్నారు మీరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను శుక్రవారం రోజు చెప్పా, ఈరోజు మార్నింగ్ కూడా చెప్పా ఒక ఉదాహరణ. అది రీసెంట్గా జరిగింది కాబట్టి మళ్ళీ చెప్తా, ఎందుకంటే మార్నింగ్ చాలామంది మీరు చూడలేదు. ఆమేన్. బట్ సో స్టిల్ ఐ వాంట్ టు టెల్ యూ ద సేమ్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగిన చిన్న ఉదాహరణ, పెద్దదేగా చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మేము మొన్న విజయవాడ నుంచి ఇంటికి వస్తున్నాం. ఇంట్లో ఫంక్షన్ ఉంది, తొందరగా రావాలి ఇంటికి. సో వస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద వస్తున్నాం. వచ్చినప్పుడు మా యొక్క ఇల్లు ఎగ్జిట్ నెంబర్ 4A. అక్కడ దిగగానే పక్కనే ఇల్లు ఉంటుంది. సో మేము వస్తుండగా దేవుడు నాతో ప్రేరేపిస్తూ నాతో అంటున్నాడు, ఎగ్జిట్ 4A తీసుకోకు, 4లోనే దిగిపో, ముందే ఒక 4 కిలోమీటర్ల ముందే దిగు అని దేవుడు నాకు సూచిస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మనం ఎట్లుంటాం నాకు ఎక్కువ తెలుసు కదా. రోజు ఈ రోడ్డు నేను వస్తా, దేవా ఇది నాకు చాలా ఈజీ, ఇక్కడ దిగి నేను ఎందుకు గుంతల రోడ్లో పోవాలి, నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అసలు టైం లేదు దేవా నాకు, మా అబ్బాయి బర్త్డే ఉంది, నేను ఫంక్షన్ చేయాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నా ఈసారికి వద్దులే. రయ్యని వెళ్ళిపోయింది బండి. 4A వచ్చింది, మంచిగా దింపుతున్న బండి. ఆ బండి బయటికి దిగగానే ORR బయటికి దిగగానే పెద్ద ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయింది బండి. 10 నిమిషాల్లో ఇంట్లో ఉండాల్సిన వాడిని గంట సేపు కూడా అయినా ఇంట్లోకి వెళ్ళే, ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయా. ఎందుకు? ఉపదేశం వచ్చినప్పుడు నేను హార్టెడ్నెస్. ట్రాఫిక్లో చిక్కుకుపోతే పర్లేదండి, గంట తర్వాత బయటికి రావచ్చు. కానీ జీవితం అనే చిక్కుల్లో పడితే చాలా కష్టం. కొన్ని విషయాలలో చిక్కుకుంటే బయటికి రావడం చాలా కష్టం. ఆమెను అంటలేరు, చాలా నీరసంగా ఉన్నారు. ఎందుకు? హల్లెలూయా. కొన్ని విషయాల నుంచి బయటికి రావడం, ట్రాఫిక్ ఈజ్ ఓకే అంటే నేను చేసింది కరెక్ట్ అన్నట్లు, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్, టైం వేస్ట్ అన్నీ జరిగినాయి. దేవుడు ఒక ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించాలని నీకు సూచన ఇస్తే, నీ వివాహం గురించి సూచన ఇయ్యాడా? నీ వ్యాపారం గురించి ఇవ్వడా? ఆమేన్. నీ ఉద్యోగం గురించి చెప్పడా? హల్లెలూయా. చెప్పినప్పుడు నువ్వు వినలే, అందుకే నువ్వు ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్కి వస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తొందరపడకండి యవనస్తులారా. ఆమేన్. యవనస్తులనే కాదు, ఎవరైనా కూడా ఫస్ట్ లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్. దేవుడు చెప్పిన ఉపదేశమునకు చెవియొగ్గుడి. హల్లెలూయా. కానీ చాలామందికి ఎట్లుందంటే వాళ్ళు దేవుడు చెప్పేది వినరు, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఆమేన్. సో వాట్ ఈస్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్? A hard heart is, you know this, that నీకు సత్యము తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుడు ఏం చెప్తున్నాడో కూడా తెలుసు, అయినను
అది వెంబడించాలని మాత్రం నువ్వు కోరుకో. అర్థమవుతుందా? యు నో వాట్ ఈస్ ద ట్రూత్. దేవుని పిలుపు ఉందని తెలుసు, దేవుడు ఏం చెప్తున్నాడో నీకు తెలుసు. తెలియదని కాదు, మళ్ళా జస్ట్ ఇట్లా నటించడం కాదు, ఇది నీకు తెలుసు, ముందే తెలుసు, అన్నీ తెలుసు. తెలిసి యు డోంట్ వాంట్ టు ఫాలో హిమ్. నేను వెంబడించా, అదే హృదయ కఠినత్వం. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి హృదయ కఠినత్వం ఉందండి. ఆమేన్. ఏంటో తెలుసా, నీకు తెలిసి కూడా యు నో దట్ ఈస్ రాంగ్, బట్ స్టిల్ యు గో ఇన్ టు ఇట్. యు నో దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్, బట్ యు స్టిల్ చూస్ నాట్ టు బిలీవ్ ఇట్. దాన్ని నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గడి ఆమేన్ చెప్పండి ఒకసారి. సో జాగ్రత్త వినండి. సో హార్టెడ్నెస్ ఏంటంటే దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి నమ్మాలి అని తెలిసి కూడా నమ్మరు. అందుకే చాలామందికి దేవుని తెలియక కాదు, నమ్ముకోకూడదు. వాళ్ళు నమ్ముకోకూడదు అనుకుంటారు కాబట్టి నమ్ముకోరు. వింటున్నారా నా మాటలు? దే డజన్ నో. యేసు ప్రభు తెలియదని కాదు, యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసు, కార్యాలు చేస్తాడని, బట్ స్టిల్ నేను నమ్మా. వై? బికాస్ దే వాంటెడ్ టు harden their heart. Praise God. Hallelujah. నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. చాలు 21 మళ్ళీ 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీదకి మండును. హల్లెలూయా. చాలా జరుగుతుంది. ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలని, వీరు లోబడని వ్యక్తులు, ప్రజలు. ఎవరిని అంటున్నాడు? అన్యజనులను అన్నట్లేదంట, తన బిడ్డలనే, తన ప్రజలను, ఇశ్రాయేలీయులను అంటున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు లోబడనోళ్ళు దేవుని ఎరగనోళ్ళు కాదు, దేవుని తెలుసుకుని క్రైస్తవులని చెప్పుకొని ప్రతి వారం సంఘానికి వచ్చి వాక్యము విని ఆ వాక్యము విన్న వాక్యాన్ని తిరస్కరించేవాళ్ళు. హల్లెలూయా చెప్పట్లే ఎవరు కూడా. ఏం కష్టంగా ఉందా? ఆమేన్. పీపుల్ తెలియక నటియడం కాదు, వాళ్ళకి అన్నీ తెలిసి హృదయాన్ని కఠినపరుచుకుంటారు. దేవుని ఇప్పుడు నేను వెంబడించి అన్ని కొన్ని చేస్తా, కొన్ని చేయ. ఆమేన్. నీకు నచ్చింది దేవుని వెంబడించుకుంటావు, నచ్చంది దేవుని వదిలేస్తావు. ఇది మాతోటి కాదంటావు. హల్లెలూయా. ఆ భార్యను ఇది కాదు, కొడతా, ప్రేమించా. ఇప్పుడు భార్య లోబడుట అన్న మాట తీసుకుంటే అది వింటారు. అమ్మ చూసినావా పాస్టర్ లోబడమన్నాడు నిన్ను, మరి నిన్ను ప్రేమించమన్నాడు కదా, అది విన్నాను, అదొద్దు నాకు వద్దు బ్రదర్. ఎందుకంటే హృదయ కఠినపరుచుకుంటారు. హల్లెలూయా. దే harden their hearts. Praise God. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు, మళ్ళీ 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 దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అందుకనే దే సఫర్డ్ ఇన్ లైఫ్. వారి జీవితంలో ఏం చేశారు? ప్రయాసపడ్డారు. ఆమేన్. దే హ్యావ్ సఫర్డ్. ఎందుకంటే వారు ఆ అరణ్యంలో ఇబ్బందులు పాలైపోయారు. నేను చెప్తున్నాను ఈ రోజున నా స్వరం వింటున్నవారు, మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే శ్రమలు తప్పవు. ఆమేన్. యు విల్ సఫర్ ఇన్ లైఫ్. దయచేసి దేవుని మీద నిందించకండి. దేవుడు ఆల్రెడీ మీకు చెప్తున్నాడు, ఆయనను వెంబడిస్తే హృదయపూర్వకంగా వెంబడించండి. దేవుడు మార్చుకోమని చెప్తే మార్చుకోనండి. ఎక్కడైతే నీ తప్పులు ఉన్నాయో సరిదిద్దుకోమన్నప్పుడు సరిదిద్దుకోండి. బికాస్ గాడ్ వాంట్స్ టు ప్రాఫిట్ ఫర్ యూ. నీకు ప్రయోజన కొరకు ఆయన నిన్ను ఉపదేశిస్తున్నాడు.
గడిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యూ విల్ సీ స్టిక్ నెక్. వెన్ యు ఆర్ స్టిఫ్ నెక్డ్ అండ్ హార్డ్ హార్టెడ్ యూ విల్ సీ డిలే ఇన్ లైఫ్. నువ్వు కఠినపరుచుకున్నావు అనుకో నీ హృదయాన్ని, నేను నమ్మను, నేను ఇట్లాగే ఉంటా, నువ్వేమన్నా చేయి, నేను దేవుని నమ్ముకోను, లేకపోతే నేను మారను. క్రైస్తవుల గురించే చెప్తున్నా, నేను మారను, నా యొక్క ధోరణి మార్చుకొని, నా విధానాలను మార్చుకొని అన్నప్పుడు నీ జీవితము ఆలస్యం అయిపోతుంది. యూ విల్ గో ఇన్ టు డీలే. ఆమేన్. అందుకని అద్భుతాలు జరగవు, నీకు జరగాల్సిన కార్యాలు సమయానికి ఏం జరగవు. యూ విల్ ఫేస్ డీలే ఇన్ లైఫ్. మార్కు సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. ఆ, వారు తినుటకు రొట్టెలు తెచ్చుకొనుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియూ లేకపోయాను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుకొనుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియూ లేకపోయాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ కూడా ఒక బోట్ ఎక్కుతున్నారు, ఒక దోణి ఎక్కుతున్నారు. ఎక్కినప్పుడు శిష్యులు ఒకటి మర్చిపోయారంట. ఏంటది? రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారు. గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు వారు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయనను అడుగగా వారు 7 అనిరి. హల్లెలూయా. చాలు. దేవుడు ఎవరిని అంటున్నాడు? మీ హృదయం కఠినలు అని తన సొంత శిష్యులకే అంటున్నాడు. సో ఇక్కడ నేను అనడంలో తప్పులేదు. అయితే చాలామంది అనబోతున్నా. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, జోక్ చేసా, ఇట్లా అన్నాడని వెళ్ళిపోకండి దయచేసి. సో గమనించండి, యేసు ప్రభు వారు దోణి ఎక్కితే వీళ్ళు ఏం మర్చిపోయారు? రొట్టె మర్చిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వీళ్ళు రొట్టె మర్చిపోయాక యేసుక్రీస్తు వారు కూర్చొని పులి అని రొట్టె గురించి మాట్లాడుతూ, హేరోదు గురించి మాట్లాడుతూ, ఫరో గురించి మాట్లాడుతూ, పులి అని రొట్టెలు అన్న సాదృశ్యము తీసుకొని హేరోదు ఇంకా ఫరో గురించి మాట్లాడుతున్నారు. ఫరో గురించి, హేరోదు గురించి దేవుడు మాట్లాడుతుంటే ఫరిసేయుల గురించి హేరోదు గురించి మాట్లాడుతుంటే వీళ్ళు అనుకుంటున్నారు రొట్టెలు అంటుండు మన పాస్టరు, ఎందుకంటే మనం మర్చిపోయినాం కాబట్టి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు రొట్టెలు అని చెప్తున్నాడు. అసలు టాపిక్ అది కాదు. హీ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. లీవెన్ బ్రెడ్, పులి అని రొట్టెల గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఏమనుకుంటున్నాడు? ఆయన రొట్టె అన్నాడు అనేసి ఇప్పుడు మనం మర్చిపోయిన రొట్టెల గురించి ఇప్పుడు ఈయన మనల్ని తిట్టబోతున్నాడు అని సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళు కూడా అంతే. అక్కడ రొట్టె అన్నాడు, వీళ్ళందరూ గుసగుసలు ఆడుతున్నారు. సో యేసు ప్రభు ఏమంటున్నాడు వారిని చూసి? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? నేను మాట్లాడేది ఏంటి, మీరు అర్థం చేసుకునేది ఏంటి? దేవుడు గద్దిస్తున్నాడు వారిని. నేను చెప్పేది ఏంటి మీరు. సో అప్పుడు ఏమన్నాడు? కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి అండి నేను పంచిపెట్టింది? 5,000 మంది. ఎంత మిగిలింది? అప్పుడు 12 గంపలు మిగిలాయి. మర్చిపోయావా? ఎందుకు యేసుప్రభు ఎందుకు అంటున్నాడంటే రొట్టెలు ఇంపార్టెంట్ కాదు యేసయ్యకి. మర్చిపోయినా పర్లేదు, మళ్ళీ సృష్టించగలడు. మీకు అర్థం కావట్లే ఇక్కడ చాలామంది. మీకు అర్థం కాలే నిజంగా. యేసుక్రీస్తు వారు రొట్టెల గురించి ఆలోచించట్లే. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ హిస్ లిస్ట్. రొట్టె చాలా చిన్నది. నువ్వు మర్చిపోకపోతే ఏంది? ఆయన ఇట్లా నీళ్ళని తీసి ఇట్లా అంటే రొట్టెలు అయిపోతాయి. కానీ వీళ్ళు దేని గురించి టెన్షన్ పడుతున్నారు? రొట్టెలు మర్చిపోయినా ఇప్పుడు ఏమంటాడో యేసయ్య.
హల్లెలూయా. ఇప్పుడు నన్ను తిడతాడేమో రొట్టె మర్చిపోయినందుకు, కానీ యేసయ్య అంటున్నాడు, హే నేను రొట్టెని ఇప్పుడు చేయలేనా? మర్చిపోతే ప్రాబ్లమా మనకి? ఆమేన్. క్రైస్తవులు ఇదే ధోరణి కలిగి ఉన్నారు. ఆమేన్. అందుకని ఏమన్నాడు, మీరు కన్నులు కలిగి ఉండి మీరు చూడలేకపోతున్నారు, చెవులు కలిగి ఉండి మీరు వినలేకపోతున్నారు, మరి మర్చిపోతున్నారు. సంబడి సే హల్లెలూయా. హృదయ కఠిన్యకరణ వారు ఎవడో తాగుబోతాడు కాదు, ఇక్కడ కూర్చున్నోళ్ళే. ఆమేన్. ఎందుకు పాస్టర్ నన్ను అట్లా అంటారు? ఎందుకంటే మీరు కన్నులుండి కూడా నమ్మరు యేసయ్యని. మీరు ఎంతోమంది ఇక్కడికి వస్తారు ప్రతి వారం, కళ్ళ ముందు ప్రవచనాలు విడుదల చేయబడ్డం చూస్తారు, అద్భుతాలు చూస్తారు. కొంతమంది, అనేక మంది చూస్తారు కళ్ళ ముందు చిన్నగున్న కాళ్ళు ఎముకలు ఎరగడం చూశారు, కొంతమంది ఇక్కడ జరగడం చూశారు. అయినా ఇంటికి పోయి పాస్టర్ నా గురించి ప్రార్థన చేయని ఫోన్ చేస్తారు. వై? నువ్వు కళ్ళు కనబడట్లేదా? దేవుడు ప్రార్థన చేస్తే వినడా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సరి చేయడా నీ జీవితాన్ని? వై? బికాస్ నీ హృదయము కఠినపరుచుకుంటున్నావు. You are choosing not to believe. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రతి వారం సాక్ష్యాలు వింటారు, సాక్ష్యాల తర్వాత సాక్ష్యాలు విని విని విని, కానీ నీ పరిస్థితి కానీ మారడానికి నమ్మవు నువ్వు. హల్లెలూయా. బ్రదర్ కిడ్నీలో అట్లా అవుతుంది, నా హార్ట్లో ఇట్లా అవుతుంది. బ్రదర్ అరే నువ్వు మొన్ననే విన్నావు, హార్ట్ ఆపరేషన్, ఆయన బాగుపరచబడ్డాడు, మీ అందరికి స్వీట్లు ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ డేనే నీకు భయం అవుతుంది. వై? ఎందుకు భయం అవుతుంది? హృదయము కఠినపరుచుకున్నారు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు యేసుప్రభు వారు? నీకు గుర్తులేదా? మీకు డిమెన్షియా అంటే మతిమారుపా? మీకు జ్ఞాపకం చేసుకున్నారా? ఆమేన్. హల్లెలూయా. అందరికీ ఊరికే భయం, అన్నిటికీ టెన్షన్. బ్రదర్ ఏమైందో బ్రదర్? నిన్న ఈవినింగ్ నేను అదే చెప్తా, భయం గురించి మాట్లాడుతూ నేను చెప్పాను. ఏమన్నా తెలుసా? కరోనాలో మీరు బయటపడ్డారంటే దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనుషులందరూ ఈగల్లాగా చనిపోయేటప్పుడు ఇంకా ఇప్పుడు బ్రతికి ఉన్నావంటే దేవుడు నిన్ను కాపాడాడు. అంత గడ్డు సమయంలో దేవుడు నిన్ను కాపాడితే నీ భవిష్యత్తులో కాపాడలేడా? కానీ నువ్వు మర్చిపోతావు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది హాస్పిటల్ బెడ్స్ దొరకక చనిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆమేన్. మర్చిపోయారు కదా మీరు? తుమ్మితే భయం, ఒకరింటికి వెళ్ళాలంటే భయం, వాళ్ళు మన ఇంటికి వస్తే భయము, షేక్ హ్యాండ్ ఇద్దామంటే భయము, ఒకరితో మాట్లాడాలంటే భయము, ముఖానికి గుడ్డలు కప్పుకొని తిరిగిన రోజులు మర్చిపోయారా మీరు? అలాంటి సమయం నుంచి దేవుడు నిన్ను కాపాడాడంటే నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు మీరు రేపు జరగబోతున్న సమస్యల గురించి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? కమ్ ఆన్, డోంట్ ట్రై టు మేక్ యువర్ హార్ట్ హార్డ్. కఠినపరచుకోకండి. దేవుడు పోయిన సంవత్సరం చేస్తే ఈ సంవత్సరం కూడా నిన్ను పోషిస్తాడు. పోయిన వారం దేవుడు అద్భుతం చేస్తే ఈ వారం కూడా అద్భుతం చేస్తాడు. పోయిన నెల దేవుడు నిన్ను పోషిస్తే రాబోతున్న నెలను కూడా నిన్ను పోషించబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క శిష్యుల వలె నీ హృదయాన్ని కఠినపరచుకోకండి. పీపుల్ ఆర్ టూ మచ్ టెన్షన్, అంటే ఊరికే టెన్షన్. బ్రదర్ వెళ్ళాలా వద్దా? లాస్ట్ టైం వెళ్ళావు, ఏమైంది? ఏం కాలేదు, మళ్ళీ వెళ్ళు మరి. ఆమేన్. యేసుక్రీస్తు వారు అన్నారు లాస్ట్ టైం రొట్టెల గురించి మీరు ఎందుకు డిస్కస్ చేస్తారు? లాస్ట్ టైం నేను ఎన్ని పెట్టినా 5,000 మందులు పెట్టినావు ప్రభువా, మర్చిపోయావా? ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, మొదటి సూచన నీకు హృదయం కఠినత్వం ఉంది అనడానికి మొట్టమొదటి సూచన, మీరు కళ్ళుండి చూడలేకపోతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని చాలామంది సంఘానికి వస్తారు, వాళ్ళకే అద్భుతం జరిగినా కూడా మళ్ళీ రారు, కళ్ళుండి చూడలేకపోతారు. లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక సిస్టర్ వచ్చారు, వాళ్ళ పాపని తీసుకొని వచ్చారు. ఆమె 3 నెలల క్రితం ఒకసారి వచ్చింది, ఆ పాపని తీసుకొని వచ్చింది, 10 ఏళ్ళ పాప. చెప్పి ఏం చెప్పారంటే, తీవ్రమైన కడుపు నొప్పి ఉంది పాస్టర్ గారు, ప్రార్థించండి. ఎన్ని స్కాన్లు తీసినా కూడా ఆమెకి బాగవ్వట్లేదు, రోజు ఏడుస్తుంది కడుపు నొప్పి అని. ఏం చేయాలో తెలియట్లేదు పాస్టర్ గారు. ప్రార్థన చేశాక ఆమె కనబడలే. ఇంకా మళ్ళీ మనకి 2 నెలల తర్వాత వచ్చి అమ్మ ఏంది చాలా రోజుల తర్వాత వచ్చారు, ఎలా ఉంది మీ పాప అంటే, మీరు ఆ రోజు ప్రార్థన చేశారు కదా, అప్పటి నుంచి నొప్పే రాలేదు పాస్టర్ గారు. కానీ 2 వారాల నుంచి మళ్ళీ నొప్పి వస్తుంది. ఆ నొప్పి మళ్ళీ గుర్తు చేసింది అనమాట, సంఘం ముందే వెళ్ళాలని.
ఒక పాస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. నీకు నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయకండి. ప్రతి ఆదివారం సంఘానికి రండి. సో దాట్ ఆ నొప్పి నీ దగ్గరికి రానే రాదు. ఇట్లాంటివి నచ్చవు మనకి. ఆమెను అంటలేరు చూడరా, ఇట్లాంటివి నచ్చవు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ వారం ఎక్కడికో పోవాలనుకుంటున్నావు. పలానాడోడో పిలుస్తున్నాడు నేను, ఆ పక్కింటి ఆంటీ వాళ్ళ కొడుకుకు బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా, వాళ్ళు పెట్టే కేక్ తినాలా, అవి ఇంపార్టెంట్ మనకి. హృదయ కఠినత్వము, హృదయ కఠిన పర్సన్. చాలామందికి ఈరోజు సంఘానికి రావాలని తెలుసు, కానీ ఎందుకు రాలేదు చెప్పు? వాళ్ళ ఇంట్లో కూర్చొని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. యు చూస్ నాట్ టు బిలీవ్. దేవుని కార్యాలు నమ్మరు. అనేక మంది పైన నేను ప్రవచనాలు విడుదల చేశా, కానీ చాలామంది ప్రవచనాలు ఇంకా ఎందుకు జరగట్లేదు? ఎందుకో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. నమ్మడానికి సిద్ధంగా లేవు. నువ్వు అన్ని కారణాలు చెప్తున్నావు దేవునికి. దేవా రొట్టెలు మర్చిపోయినా, ఇప్పుడు ఆకలి అయితే ఎట్లా? దేవుడు అది ఆలోచన కూడా ఆలోచించట్లే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సగం మంది ఇప్పటికీ లక్షాధికారులు కావాలి, కొంతమంది కోటీశ్వర్లు అయిపోవాలి ఇప్పటికి, కొంతమంది ఆల్రెడీ మీ జీవితాలలో మరి గొప్ప సాక్ష్యాలు కలిగి ఉండాలి. ఎందుకు? యు ఆర్ ట్రయింగ్ టు హార్డెన్ యువర్ హార్ట్. హృదయ కఠినత్వం అంటే పాపుల గురించి కాదు నేను మాట్లాడేది, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యూ కెనాట్ సీ, యూ కెనాట్ హియర్, యూ కెనాట్ రిమెంబర్. యూ సీ మిరకల్స్ ఆల్ అరౌండ్, స్టిల్ యూ హార్డెన్ యువర్ హార్ట్ నాట్ టు బిలీవ్. నీ చుట్టూ అద్భుతాలు జరుగుతాయి, నీ చుట్టూరు అద్భుతాలు జరుగుతాయి, సాక్ష్యాలు వింటనే ఉంటావు, అయినా కూడా ఆయనను నమ్మడానికి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉంటావు. మారవు. కొంతమంది అయితే వేరే వాళ్ళకు కూడా చెప్తారు, పలానా చర్చిలో ఇట్లా వెళ్తే నువ్వు వెళ్ళంటావు, కానీ వాడు మారాడు. ఈరోజు ఎందుకు అందరికీ ఈ వాక్యం ఈరోజు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ ఇంట్లో సమస్యలు తీరవు, నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా లేవు, నీ కుటుంబం సరి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండవు, కానీ వేరేవానికి మాత్రం నీకు అరే నువ్వు అక్కడ చర్చికి వెళ్ళరా, ఆ పాస్టర్ పవర్ఫుల్, ఈ పాస్టర్ అది, ఈ పాస్టర్ ఇది, నీ జీవితం బాగుపడుతుంది. కానీ నువ్వెందుకు చేయవు? ఫస్ట్ నీ హృదయం కఠినపరుచుకుంటావు కాబట్టి. హల్లెలూయా. 10 మందికి చెప్తావు, కానీ నీ జీవితంలో మాత్రం జరగనివ్వవు, గట్టిపరుచుకుంటావు. ఇది వద్దు దేవా, ఇదైతే కావాలి, పైసల గురించి చెప్పు. ఇదొద్దు, నీకు నచ్చింది నీకు కావాలి. హల్లెలూయా. యు సీ మిరకల్స్ ఆల్ అరౌండ్, యు నెవర్ బిలీవ్ దెమ్. హల్లెలూయా. సమ్ టైమ్ మిరకల్స్ హ్యాపెన్ టు యూ. కొంతమంది ఆల్రెడీ ప్రతి వారము చెవులార సాక్ష్యాలు వింటారు, అయినా కూడా నమ్మరు. ఆమేన్. కొంతమంది సాక్ష్యాలు చూస్తారు, కొంతమందికి సాక్ష్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. గత నెల జరిగిన అద్భుతాలు ఈ వారం మళ్ళీ రారు. మన సంఘంలోనే దేర్ ఆర్ పీపుల్ దేవుని కార్యాలు మర్చిపోతారు. దేర్ ఆర్ పీపుల్ చేతబడి శక్తులతో పీడించబడ్డారు. కొంతమందికి వారాలు ప్రార్థన చేసి విడిపించాం వాళ్ళని, బట్ టుడే దే డోంట్ వాంట్ టు కమ్. దేవుని శక్తిని కల్లారా చూసి వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు దేవుని సన్నిధికి రాకుండా. ఆమేన్. టుడే నా ప్రార్థన ఏంటంటే ఆ హృదయ కఠినత్వమును దేవుడు తొలగించును గాక. మీరేం ప్రార్థించాలి? దేవా ఆ కఠినత్వము తొలగించు ప్రభు, నీ వాక్యమును నమ్మే హృదయము నాకు దయచేయండి. ఆమేన్. నువ్వు ప్రార్థించాలి, ప్రభువా నీ ఒక మాటను నమ్మే హృదయమును నాకు దయచేయండి. హల్లెలూయా. ఆమేన్. హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్? నేను దీని నుంచి ఎలా బయటికి రావాలి? చివరిగా మార్కు సువార్త 16:14 చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ ఒక రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో ఉంటే ఒకరోజు యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందులో ఒకడు నమ్మట్లే, నేను వేలు పెట్టాలా,
ఆయనను చూడాల. సో యేసుక్రీస్తు వారు ఈసారి ప్రత్యక్షమైనప్పుడు కూడా మళ్ళీ నమ్మట్లేదు. ఆయన కళ్ళ ముందే చనిపోయాడు, తిరిగి లేచి ముందు నిలబడితే కూడా నమ్మట్లేదు శిష్యులు. సో వారు నమ్ములాగున వారిని ఏం చేశాడంటే వారి హృదయ కఠినత్వాన్ని ఏం చేశాడు? గద్దించాడు. హల్లెలూయా. వాళ్ళ అపనమ్మకాన్ని ఏం చేశాడంట దేవుడు? ఈరోజు అనేక మంది అపనమ్మకము దేవుడు గద్దిస్తున్నాడు. నీ అపనమ్మకమును విడిచిపెట్టండి, దేవుడు కార్యాలు చేయగలడు అని నమ్మండి. హల్లెలూయా. వ్యతిరేకత వస్తుందా? భయపడకండి. వ్యతిరేకతలో దేవుడు నీకు సుముఖత చూపిస్తాడు, అనుకూలతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ హృదయాన్ని కఠినపరచుకోకండి, దేవుని నమ్మడం ఆపివేయకండి. హల్లెలూయా. గత సంవత్సరం దేవుడు నిన్ను కాపాడితే ఈ సంవత్సరం కూడా దేవుడు కాపాడబోతున్నాడు. రాబోతున్న సంవత్సరం కూడా దేవుడు కాపాడబోతున్నాడు. పోయిన సంవత్సరం నువ్వు బ్రతికుంటే వచ్చే సంవత్సరం కూడా నువ్వు బ్రతికుండబోతున్నావు. హల్లెలూయా. కఠినపరచుకోకండి నీ మనస్సును, నీ హృదయాన్ని కఠినపరచుకోకండి. ఈరోజు నేను చెప్తున్నా, నీ అపనమ్మకాన్ని, మీ యొక్క అవిశ్వాసాన్ని యేసు నామంలో నేను గద్దిస్తున్నాను. మీ నుంచి తొలగిపోవును గాక. చూస్ టు బిలీవ్ హిమ్. ఆయనని నమ్మడాన్ని ఎన్నుకోండి ఈ రోజున, ఆయన వెంబడించడానికి ఎన్నుకోండి ఈ రోజున. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రతి రాతి గలిగ హృదయాన్ని నేను పగలగొడుతున్నాను. ఆమేన్. Every heart, stone heartedness, I break its power over your life in Jesus name. Somebody say hallelujah. Hallelujah. Receive the word with humbleness. ఒక సాత్వికమైన మనసు కలిగి వాక్యమును పొందుకోండి ఈ రోజున. హల్లెలూయా. హల్లెలూయా. హృదయ కఠినత్వం అంటే ఏంది లేదు, ఆయన చెప్పింది చేయకపోవడమే. హల్లెలూయా. ఆయన చెప్పింది చేయకపోవడం, అందులో నేను కూడా ఉన్నా. అందుకే ఉదాహరణ కూడా చెప్పా. కొంతమందికి దేవుడు చెప్తున్నాడు, మీ వివాహం అవ్వట్లేదు, వెళ్ళి డ్రెస్ కొనుక్కోమని చెప్తాడు. ఫస్ట్ ఎట్లా నేను కొనుక్కోవాలి? హృదయ కఠినపరచుకోకు, ఆయన చెప్పింది చెయ్యి. కొంతమంది కారు కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళి షోరూమ్కి వెళ్ళాలి అని దేవుడు చెప్తాడు, వెళ్ళి తెచ్చుకో, కొటేషన్ తెచ్చుకో. అసలు డబ్బులే లేవు దేవా నా దగ్గర, డబ్బులు లేవు. డబ్బుల గురించి దేవుడు అడగట్లే, నువ్వు వెళ్ళు ఫస్ట్, నువ్వు కారుతో తిరిగి వస్తావు. హృదయ కఠినపరచుకోకండి. ఆమేన్. నీ భార్యను క్షమించు. ఇదొక్కటి చెప్పకు, నాకు ఏదైనా చెప్పు దేవా, ఏదైనా చెప్పు, ఇదొక్కటి చెప్పకు. పిల్లలను చూసుకుంటా కావలిస్తే. అట్లా పని చేయడు దేవుడు. క్షమించు అంటే క్షమించాలా, అప్పుడే నీ జీవితంలో ప్రోగ్రెస్, నెక్స్ట్ స్థాయికి వెళ్తావు. ఆశీర్వాదం చూస్తావు, సమాధానం చూస్తావు, ఆరోగ్యం చూస్తావు. ఆమెను అంటలేరు ఎవరు కూడా. నీకు ఇష్టం లేకపోయినా అనండి. ఈ రోజున కఠినంగా ఉంటుంది, ఈరోజు వర్తమానం, పర్లేదు తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉపదేశమును గైకొనండి, ఆయన చెప్పే ఆజ్ఞలను గైకొనండి, ఆయన ఇచ్చే ఉపదేశం ప్రకారంగా నడవండి. నీకు తెలుసు అని అనుకొని నీ హృదయాన్ని కఠినపరచుకోకండి. చాలామంది ఈరోజు చిక్కుల్లో, మీ జీవితాలు ఉచ్చుల్లో ఉండిపోవడానికి కారణం, యూ హ్యావ్ ఇగ్నోర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరమును మీరు వ్యతిరేకించున్నారు. యూ హ్యావ్ హార్డ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వెంబడించడానికి నిన్ను నువ్వు కఠినపరచుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవునికే చెప్తాం, దేవా నీకు తెలియదు దేవా, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఆయన డబ్బులు అడిగితే నేను ఇయ్యొద్దా? ఆయన హర్ట్ అవుతాడు దేవా, ఆయన హర్ట్ అవుతాడు. తర్వాత నువ్వు హర్ట్ అవుతావు, ఆబ్వియస్లీ తర్వాత నువ్వు హర్ట్ అవుతావు. అప్పుడు వాడు ఫ్రెండ్షిప్ చూడాడు, నువ్వు చూస్తావు. ఎవరితోనో నేను చెప్తున్నా ఈరోజు, ఆ డబ్బులు ఇవ్వకండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు హర్ట్ అవ్వబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. లేదు ఆ ఫ్రెండ్షిప్ మాకు చాలా ఇంపార్టెంట్, వాడికి ఇంపార్టెంట్ కాదు. నీకు ఒక విషయం చెప్తాను, ఫ్లాష్ న్యూస్. వాడు డబ్బులు తీసుకొని పరారు. బట్ ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ బంధాలు గుర్తొస్తాయి, అనుబంధాలు గుర్తొస్తాయి. తర్వాత ఏడుస్తూ ఉంటావు, మోసపోయాను బ్రదర్, నేను దేవుడు కాపాడడానికి ఉన్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశిస్తాను.
దేవుని ఉపదేశం వింటే ఇక్కడ చాలామంది మీకున్న ఈరోజు బాధలు ఉండేటివి కాదండి. ఆమెను చెప్తలేరు వారు. ఈరోజు నువ్వు వెళ్తున్న సమస్యలు ఉండేటివే కావు. నువ్వు ఆ రోజున దేవుని వినుంటే ఈ రోజున ఈ స్థితిలో నువ్వు ఉండేటి వాడివి కానే కాదు. బికాజ్ యూ సెడ్ నాకు ఎక్కువ తెలుసు. నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. ఎవడు బై దేవుడు, నువ్వు అట్లా అన్నావు, కానీ నీ హృదయంలో అదే, నీ వైఖరి అదే. ప్రైజ్ ది లార్డ్. సాత్వికులు ధన్యులు. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, ఆయన ఉపదేశాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. పాస్టర్ గారు ఎందుకండి ఈ వర్తమానం చెప్పారు? ఎందుకంటే ఈరోజు దేవుడు మీ జీవితాలను మార్చాలనుకుంటున్నాడు. ఆమేన్. ప్రతిసారి ఫైర్, కొన్నిసార్లు సన్న సూది ఉంటుంది అనిపిస్తుంది, బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఆమేన్. హృదయ కఠినత్వాన్ని మానేయండి, దేవుని నమ్మడానికి సిద్ధపడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచుకుందాం. ఒకసారి దీవించబడ్డారా?